హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోకి అయితే చాలా తిప్పలు పడాల్సి వచ్చింది అనమాట. 1 అవర్ కరెంట్ తీసేసారు. అంటే నాకు చాలా ఇష్టం. స్ట్రీట్ స్టైల్ పావు బాజీ అండి. పిల్లలకి హెల్దీ వేలో చాలా రుచికరంగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే చిన్న తిరుపతిలో మేము షాపింగ్ చేసిన ఈ ముగ్గులు ఎలా ఉన్నాయి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ధనుర్మాసం స్టార్ట్ అయింది. ఇప్పుడు అందరం ముగ్గులు ఎక్కువగా పెడుతూ ఉంటాం కదండి. కింద ఒక తడి క్లాత్తో అయితే నేను ఫ్లోర్ క్లీన్ చేసేసుకుంటున్నాను. అవి ఎలా ఉన్నాయో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నానండి. అమ్మవారి పాదాలు అచ్చు. ఎందుకంటే మనం ప్రతి శుక్రవారం వేస్తూ ఉంటాం కదా, అలాగే ప్రతిరోజు ముగ్గు వేసే ముందు కూడా అమ్మవారి పాదాలు వేస్తూ ఉంటాం కదండి. మన చేత్తో ఏదో రకంగా వేసే కంటే ఇలా అచ్చు తీసుకొని దాని మీద ఈజీగా మనం సింపుల్గా తక్కువ టైంలో వేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నేను ఈ అచ్చు కూడా తీసుకున్నానండి. మా పాప అయితే నేను చేసే ప్రతి పని తను కూడా చేస్తానని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుందన్నమాట. సరే చేయని అని చెప్పేసి తనకి వేసే ఛాన్స్ అయితే ఇచ్చాను. చూడండి అమ్మవారి పాదాలు ఎలా వేసిందో. తనకి సరిగ్గా స్ప్రెడ్ చేయడం రాలేదు. మనం గుమ్మానికి ఇరువైపులా కూడా నేను వేసాను, చూసారా, చాలా బాగా వచ్చాయండి. కలర్తో కంటే ముగ్గు పిండితో ఇంకా చాలా బాగున్నాయండి. ముగ్గు పిండితో ఇలా పాదాలు వేసుకున్న తర్వాత మనం చుట్టూతా కలర్తో చేత్తో డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుందండి. చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. లుక్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ప్రతి ఫ్రైడే వేసుకుంటాం కదండి. అలాగే గుమ్మానికి ఇలా వేసుకోవడానికి పద్మం కూడా తీసుకున్నాను. మొత్తం 3 తీసుకున్నాను. 3 నాకు 50 రూపీస్కి అయితే వచ్చినాయి. అలాగే మనకి సీజన్స్లో దొరికే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని మనం ఎక్కువగా తీసుకోవాలండి. ఈ సీజన్లో మనకి ఎక్కువగా సీతాఫలాలు దొరుకుతూ ఉంటాయి కదండి. నాకు ఫస్ట్ ఎక్కువగా మ్యాంగో ఇష్టం. మ్యాంగో తర్వాత సీతాఫలం అంటే చాలా ఇష్టం అండి. వీక్లీ 1 or 2 times నేనైతే మా హస్బెండ్తో తెప్పించుకుంటాను, తింటూ ఉంటాను. చాలా బాగుంటాయండి. అలాగే ఆరెంజెస్, ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం తినడం వల్ల, అలాగే మన ఇంట్లో ఉండే వాళ్ళకి మన పిల్లలకి అలవాటు చేయడం వల్ల ఈ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ బారిన మన ఫ్యామిలీ పడకుండా వాళ్ళ బాడీ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకుంటుందండి. అందుకే ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఆ సీజన్లో మనం ఎక్కువగా తీసుకోవాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనం తీసుకోవడం వల్ల మనకి చాలా మంచిదండి. క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలాంటివన్నీ కూడా ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి కాబట్టి అవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసేవి. వాటిని మనం తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇంకా ఈవినింగ్ పిల్లలకైతే పావుబాజీ స్నాక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి మార్నింగ్ లేవగానే నేను ఈ కాబూలీ శనాన్ని అయితే నానబెట్టేసుకున్నానండి. హెల్దీ వేలో చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారని ఈ కాబూలీ శనాతో అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. నానిన తర్వాత ఒక 8 hours లేదా 6 hours నానితే చాలా బాగుంటాయి అన్నమాట. కాస్త వాటర్ అలాగే సాల్ట్ వేసుకొని కుక్కర్కి పైన క్యాప్ పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా మా చిన్న మావయ్య గారు అయితే వచ్చారండి. శబరిమలై వెళ్ళి అయ్యప్ప స్వామి మాల అయితే వేసుకున్నారు. శబరిమలై వెళ్ళి అయ్యప్ప స్వామి వారి దర్శనం పూర్తయిన తర్వాత ఇంకా చుట్టాలింటికి అయితే వస్తారు కదండి, ప్రసాదం తీసుకొని. అలా మావయ్య గారు అయితే వచ్చారు. నాకైతే ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడాను. ఇంకా మావయ్య గారు అందరికీ ఇలా హాట్ ప్యాక్ని గిఫ్ట్గా అయితే తీసుకొచ్చారనమాట. రిలేటివ్స్ అందరికీ కూడా హాట్ ప్యాక్స్ని ఇచ్చారు. మా అభినవ్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడండి, మమ్మీ హాట్ ప్యాక్ కొనొచ్చు కదా, హాట్ ప్యాక్ కొను, మా ఫ్రెండ్స్ అందరూ కూడా తెచ్చుకుంటున్నారని చెప్పేసి. కానీ హాట్ ప్యాక్ గురించి నేను చూసిన కొన్ని వీడియోస్ వల్ల అయితే వాడికి హాట్ ప్యాక్ నేను ఇంతవరకు కొనలేదు. స్టీల్ బాక్స్లో యూజ్ చేస్తున్నాను అనమాట. అయితే ఈ హాట్ ప్యాక్ అయితే వాడికి కొన్ని రోజులు పెట్టిస్తానండి. చాలా బాగుంది. రైస్ పెట్టుకోవడానికి, మన టిఫిన్స్, చపాతీ, పుల్కా ఏదైనా పెట్టుకోవచ్చు. పైన ఒక స్టీల్ బాక్స్ ఇచ్చి దానిపైన ప్లాస్టిక్ క్యాప్ కూడా ఇచ్చారు. మనకి కూర ఏమైనా వేసుకోవడానికి కూడా 2 డిఫరెంట్గా ఉందన్నమాట. 2 ర్యాక్స్ లాగా ఒకే బాక్స్లో. చాలా బాగుంది, చాలా బాగా అనిపించిందండి.
పెద్దవాళ్ళకైనా కూడా ఒక మనిషికి సరిపోతుంది. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. చిన్నవాళ్ళైతే కాస్త తక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటారు. పెద్దవాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈజీగా ఇలా పెట్టేసుకొని మనం క్యారీ చేసుకోవచ్చు. ఇంకా ప్రసాదాన్ని స్నానం చేసి దేవుడి దగ్గర కాస్త నైవేద్యం అయితే పెట్టేసి ఇంకా అందరం కాస్త ప్రసాదం అయితే వేసుకోవాలి. ఇంకా ఈవినింగ్ స్నాక్గా చేద్దాం అనుకున్నాను. మావయ్య గారు వచ్చిన తర్వాత మావయ్య గారితో కూర్చొని కాఫీ పెట్టించి కాస్త మాట్లాడి మావయ్య గారు ఒక 1/2 అవర్ అయితే ఉన్నారు. మావయ్య గారు బయలుదేరిన తర్వాత ఇంకా అయితే ఈవినింగ్ స్నాక్ చేసేద్దాం అనుకున్నా. కాకపోతే ఎగ్జాక్ట్లీ 1 అవర్ అయితే కరెంట్ పోయిందనమాట. అయ్య బాబోయ్! అసలు ఏంటా అనుకున్నా. వీడియో తీద్దామంటే మనకి కరెంట్ లేకపోతే లైట్ ఏమీ కనిపించదు కదండి. ఇది వింటర్ సీజన్ కాబట్టి ఊరికినే చీకటి పడిపోతుందన్నమాట. ఇంకా ఈవినింగ్ చేయాల్సిన స్నాక్ కాస్త నైట్ డిన్నర్గా మేమైతే చేసేసుకుంటున్నాం పావు బాజీని. స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా ఇలా మందంగా ఉండే కడాయి అయితే పెట్టుకున్నాను. దానిలోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజు పండిన టమాటోస్ని ఒక 2ని చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి. టమాటాలు మెత్తబడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, పావు బాజీ మసాలా ఉంటే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. లేదా గరం మసాలా అయినా కూడా బాగానే ఉంటుంది. లేదా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. ఈ మూడింట్లో మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని ఆ మసాలాలు అడుగంటుతున్నాయి అనేటప్పుడు నేను ఉడికించుకున్న వాటర్ని వేస్ట్ చేయకుండా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని అయితే వేసుకున్నాను. వేసుకొని కలుపుతూ మనం ఈ స్పైసెస్ మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ స్పైసెస్ నుంచి మనకి ఇలా ఆయిల్ రిలీజ్ అయింది చూసారా? ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబూలీ శనగని సగం శనగని వేసుకోవాలన్నమాట. సగం పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద పొటాటోని ఉడికించి ఇలా మిక్సీలో వేసి పేస్ట్లా చేసి వేసుకోవాలి. అలాగే సగం పక్కన పెట్టుకున్న కాబూలీ శనాన్ని కూడా మిక్సీ పట్టి వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు బరక్గా మనం మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకునే పని లేకుండా ఇందులో వేసుకొని అలా పప్పు గుత్తితో మెదుపుకోవచ్చండి. కాకపోతే కాస్త ఎక్కువ టైం అలాగే ఎనర్జీని మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి నేనైతే మిక్సీలో వేసుకున్నాను. మనం మెత్తగానే ఉడకపెట్టుకున్నాం కాబట్టి మనం ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మనం ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత ఒక 600 ml వాటర్ని అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కూర ఉడుకుతుంది అనేటప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి. పావు బాజీలో టేస్ట్ అంతా కూడా మనకి బటర్ వల్లే వస్తుందండి. కాస్త బటర్ ఎక్కువగానే పడుతుంది. బయట అసలు వాళ్ళు ఏం వేసి ప్రిపేర్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది మనం చాలా క్వాలిటీగానే ప్రిపేర్ చేసుకోవాలి, టేస్టీగానే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కాస్త బటర్ ఎక్కువగానే పడుతుందండి పావు బాజీలో. అలాగే మనం ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువగా చేసుకోలేం కాబట్టి మంత్లీ 1 టైమ్స్ లేదా 15 డేస్కి ఒకసారి పిల్లలకి ఇలా ఇష్టంగా అయితే చేసి పెట్టాలండి. చాలా బాగుంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. రెగ్యులర్గా ఇంత బటర్ వేసుకొని ప్రిపేర్ చేసుకొని తినలేం కాబట్టి మంత్లీ 1 టైమ్స్ రేర్గా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చివరిగా కాస్త కొత్తిమీర తరుగుని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇది ఓ పక్క కుక్ అవుతుండగా ఓ పక్కన
స్టవ్ ఆన్ చేసి ఒక అట్ల బనం పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఈ లడీ పావుని నేను డీమార్ట్ నుండి అయితే తీసుకొచ్చానండి. ఈ లడీ పావుని ఇలా సగానికి కట్ చేసి మనం ఈ బటర్లో ఫ్రై చేసుకోవాలన్నమాట, కాల్చుకోవాలి. సన్నని మంట మీద ఒక 3-4 నిమిషాలు కాల్చుకుంటే మనకి ఇలా మంచి కలర్ అయితే వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా కూర అయితే మనకి చక్కగా పర్ఫెక్ట్గా అయితే తయారైపోయింది.